VJ24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ విద్యానగర్ టీవీ టవర్ కాలనీ సమీపంలోని సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్లో చైర్మన్ నర్రా అజయ్పాల్ రెడ్డి ఆదేశానుసారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించినట్లు ఆ పాఠశాల డైరెక్టర్ నర్రా నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NIT ప్రొఫెసర్ ఆనంద్ కిషోర్ కోలా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనంద్ కిషోర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ఒక స్పష్టమైన ప్రణాళికతో లక్ష్యంతో క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అనంతరం సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్ డైరెక్టర్ నర్రా నారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ సందర్భంగా విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను మెడల్స్ను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నర్రా హరితారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ వనం రంగారావు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Bringing positivity and excitement to the classroom. Appreciate his spirit and vision of future filled with success and endless opportunities. B. Ashwin is an active and enthusiastic learner who brings great energy into the classroom. He always shows a great interest in learning and participates confidently in all DJ Gauri is a bright and enthusiastic student who approaches learning to the classroom. We cherish her presence and wish her a future filled with happiness and bright moments. Always tries to give her best, a positive attitude and enthusiasm make her a wonderful learner. In all activities and maintains a good rapport with her classmates. Most important for class 5th children, and I appreciate the students and class teachers because the chief guest address is the rare piece which we have enjoyed. తల్లిదండ్రులందరూ కూడా ఏంటంటే సాధారణంగా NIT ప్రొఫెసర్ వస్తే టెక్నాలజీ గురించో లేకపోతే వేరే విషయాలు చెప్తారు అని అనుకున్నారు. కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏదైతే పిల్లలకు నేర్చుకోవాల్సిన అవసరం ఉందో అది చెప్పారు. అది ఎలా చెప్పారంటే కవిత్వం చెప్పుకుంటూ చెప్పారు. అది చాలా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం. రెండో విషయం ఏంటంటే వారు సాధారణంగా బిజీగా ఉంటారు, కానీ సాటర్డే ఏదైనా బాగుంటుందని అనుకున్నాము, కానీ సాటర్డే చేసుకున్నాము. సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఏదైనా ఈ లిటరసీ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు తప్పనిసరి వాళ్ళని ఒకసారి పిలుచుకొని అది ఇంకొక ప్రోగ్రామ్ చేసుకున్నాము. కానీ ఈరోజు ముఖ్యంగా మన 80% ఆఫ్ ది పేరెంట్స్ రావడం జరిగింది, కానీ మిగతా 20% కూడా వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఫేజ్ వచ్చినట్టు రీజన్ ఏంటంటే పిల్లలు, టీచర్లు, తల్లిదండ్రులు కలిస్తే అచీవ్ కాని ప్లేస్ అంటూ ఉండదు. అలా కాకుండా నేను ఫీజు కట్టినని మీరు, టీచర్లను పెట్టామని మేము, సిలబస్ పూర్తి చేసామని టీచర్లు, మాకెందుకు వాడు చదువుకుంటే లేకపోతే లేదనుకుంటే మనం నీళ్లు పోయిన తర్వాత కట్టేసుకుంటే ఎట్లా ఉంటుందో టైం అయిపోయిన తర్వాత మనం బాగు చేసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయతో మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే చాలా మంచి పేరెంట్స్ మా దగ్గర మాతో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా మంచి పేరెంట్స్ కాబట్టి 46 సంవత్సరాలు జీవించగలిగినాం.
ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలు ఉంటారు. మీరు ఎవరికి వెళ్ళినా ఏ దేశంకి వెళ్ళినా చెప్పండి, మన పిల్లలు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. సెయింట్ పీటర్స్ పిల్లలు, మన పిల్లలు అంటే మా ఏజ్ పిల్లలు లేరు కదా అని మీరు ఆలోచించవచ్చు. సెయింట్ పీటర్స్ ప్రోడక్ట్ ఈజ్ దేర్ అక్రాస్ ది గ్లోబ్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది పడక్కర్లేదు. రెండో విషయం ఏంటంటే, పిల్లల్లో కొంతమందికి ఏజ్కి తగినట్టుగా కెపాసిటీస్ లేవు, హెల్త్ లేదు. ఈ రెండు విషయాల్లో నేను కొలంబో మెడికల్ కాలేజ్ వాళ్ళని ఇన్వైట్ చేశాము. పోయినసారి గెస్ట్లకు పిలిచాము. వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు, మన పిల్లలకు ఏది కావాలన్నా మేము ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నెక్స్ట్ వీక్లో మనకు నర్సింగ్ కాలేజీ నుంచి నర్సెస్ డాక్టర్స్ వస్తారు. వాళ్ళు స్టడీ చేసి వాళ్ళకి చెప్తారు. కానీ మనం దాచుకుంటే ఇబ్బంది పడతాం. మీ పిల్లలు ఎక్కడైతే మెమరీ లాస్ కానీ, ఏజ్కి తగినట్టుగా మాటలు కానీ, ఏజ్కి తగినట్టుగా వెయిట్ కానీ, లేదా ఓవర్ వెయిట్ కానీ మీరు గమనించినట్టయితే దయతో చెప్పండి, నాకు పర్సనల్గా చెప్పండి. మీరు ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను అందరికి మా పిల్లలకు చెప్తుంటాను, 2 చోట్ల మీరు సిగ్గుపడితే చాలా కష్టం అని. ఒకటి డైనింగ్ టేబుల్, ఇంకోటి క్లాస్ రూమ్లో. డైనింగ్ టేబుల్లో చేసినా కష్టమే, క్లాస్ రూమ్లో చేసినా కష్టమే. కాబట్టి క్లాస్ రూమ్లో అల్లరి చేస్తే మనం ఏమనుకుంటామంటే అల్లరి చేస్తే షట్ యువర్ మౌత్ అంటున్నాం. కానీ ఓపెన్ యువర్ మౌత్ అనేది ఈ 21st century ఎడ్యుకేషన్. వాడికి కావాల్సింది వాడు అడగటానికి అవకాశం ఇస్తేనే. సార్ చెప్పారు, ఒక మంచి కవిత్వం కూడా చెప్పారు, ఏది భయం లేకుండా చదువుకోవడానికి ఇలా ప్లాట్ఫామ్ అవసరం అని.